శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భవానీ శంకర స్వామి క్షేత్రం సింహరాశి మఖ నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది నరసాపురపు పేట గ్రామంలో ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ భవానీ శంకర స్వామి క్షేత్రం సింహరాశి మఖ నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది నరసాపురపు పేట గ్రామంలో ఉంటుంది. శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 12 కిలోమీటర్ల దూరంలో నర్సాపురపు పేట గ్రామం ఉంటుంది. ఇది కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంకు చెందింది. రామచంద్రాపురం కరప రోడ్డులో నర్సాపురపుపేట బస్టాప్ ఉంటుంది. బస్టాప్కు కొంత లోపలికి నర్సాపురపుపేట గ్రామం ఉంటుంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత భవానీ శంకర స్వామి శివాలయం ఉంటుంది. శ్రీ భవానీ శంకర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, నంది మండపం, ప్రధాన ఆలయం మొదలైనవి ఉంటాయి.
శ్రీ భవానీ శంకర లింగం స్వయంభూలింగం అని చెబుతూ ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవరుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేశనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భక్త మహాశైలిక మనవి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నర్సాపురపేట గ్రామం శ్రీ పార్వతీ సమేత భవానీ శంకర స్వామి వారి యొక్క ఆలయం. ఈ యొక్క ఆలయం ద్రాక్షారామ భీమఖండానికి 108 నక్షత్రపాద శివాలయాలలో ద్రాక్షారామాకి ఉత్తరం దిక్కుగా మఖా నక్షత్రం 1వ పాదం స్వామివారు ఈ యొక్క ఆలయంలో వెలిసి ఉన్నారు. ఈ యొక్క నక్షత్ర రాశిలో నక్షత్రంలో 108 పాద నక్షత్రాలలో మఖా నక్షత్రం 1వ పాదంగా స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్నారు. సింహరాశి వారు మఖా నక్షత్ర జాతకుల వారు ఈ యొక్క ఆలయంలోకి వచ్చి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరిపించుకుంటూ తమ యొక్క గ్రహ దోషాలు అలాగే నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క శివాలయానికి వచ్చి అభిషేకాలు చేసుకుంటే తొలుగుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అలాగే ఈ యొక్క ఆలయం రామచంద్రపురం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గ్రామం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క ఆలయంలో విశేషంగా కార్తీక మాస ఉత్సవాలు, అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు, దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరిపించబడుతూ ఉంటాయి. అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు కూడా విశేషంగా జరిపించబడుతూ ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో విశేషంగా పాంచాగమ ప్రకారంగా రాత్రి దినోత్సవంగా ఈ యొక్క స్వామివారికి విశేష కళ్యాణ మహోత్సవాలు జరిపించబడుతూ ఉంటాయి. కావున భక్త మహాశలు యావన మంది కూడా ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మఖా నక్షత్ర జాతకులు సింహరాశి వారు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని అభిషేకించి పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహం, అలాగే సంతానం లేని వారికి సంతానం సత్వరంగా జరిపించబడుతుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కావున భక్తులు యావన మంది కూడా ఆలయానికి విచ్చేసి ఈ యొక్క మఖా నక్షత్ర జాతకులు సింహరాశి వారు కూడా ఆలయానికి వచ్చి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ విశేషమైన ఈ యొక్క ప్రతి నెల కూడా మాస శివరాత్రి అలాగే మఖా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయం ఉంటుంది. శ్రీ భవానీ శంకర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సింహరాశి జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చన, అభిషేకాలు భక్తితో నిర్వహిస్తే విశేష ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం కాకినాడ బస్సులు వయా నర్సాపురపేట వేలంగి మీదుగా ఉంటాయి. నర్సాపురపేట బస్టాప్కు ఉత్తరంగా సుమారు 300 మీటర్ల దూరంలోనే భవానీ శంకర స్వామి ఆలయం ఉంటుంది. నర్సాపురపేట గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం.